థాట్ ప్రాసెస్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆలోచన సరళ మీద మనందరం కాన్సన్ట్రేట్ చేద్దాం. రోజు 2 క్వశ్చన్లు వేసుకుందాం. ఉదయం లేస్తూనే నేను ఈరోజు ఏం చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు నేను ఈరోజు ఏం చేశాను, ఈరోజు కన్నా రేపటి రోజున బెటర్గా నేనేం చేయాలి. మనలో లోపాలు ఉంటే ఎవరు చెప్పకుండానే అవి ఐడెంటిఫై చేసుకుని వాటిని మనం సవరించుకుందాం. ఇతరుల లోపాలు ఉంటే వారు అడగకుండానే వాటిని మనం క్షమిద్దాం. మనం ఒక భగవంతునికి రిఫ్లెక్షన్స్గా మారుదాం. కేవలం 2 చెవులతోనే అద్భుతంగా మీ అందరూ విని అబ్బా భరద్వాజ్ గారు ఏం బాగా చెప్పారండి అనుకోవడం వల్ల ప్రయోజనం ఏం ఉండదు. వాటిని ఆచరించడం వల్ల మాత్రమే. ఈ లాసా ఫౌండేషన్ వాలంటీర్లుగా ఉండి మీరు డొనేషన్ ఇస్తే 4 యాక్టివిటీలు అవుతాయి. దానివల్ల మీకు కలిగేది కేవలం ఆత్మతృప్తి మాత్రమే. కానీ దానికి మించి మీ ఆత్మ ఉద్ధరణ, ఆత్మ సాక్షాత్కారంలో నేను దేనికి పుట్టానటువంటి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ ద కాజ్ ఆఫ్ అవర్ బర్త్, మన జీవితం యొక్క పరమావధి ఏంటి, మన జీవన లక్ష్యం ఏంటో తెలియజెప్పేటువంటి ఎవరికి వారుగా గురుస్థానంలో మనల్ని మనం ఊహించుకొని మనం నడిపించుకోవాలి. శిష్య స్థానంలో మన మనస్సుని ఉంచి మనం దానికి అన్నీ నేర్పించి రుజుమార్గంలో నడిపించగలగాలి. మనకి మనమే గురువులం, మనకు మనమే శిష్యులం. ఇంకొకరు చెప్తే నేను ఉంటా, ఇంకొకరు చెప్తే నేను చేస్తా, ఇంకొకరు నేను చెప్తే నేను చెందుతా అనుకుంటే ఎప్పటికీ అది జరగదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరు రారు, మనతో ఎవ్వరు ఉండరు. మనతో ఉండేది మనమే. మనతో మనం నడుపుకోవాలి, మనతో మనం నడవాలి, మనతో మనం గెలవాలి, మనతో మనం రాజీ పడాలి, మనతో మనం నేర్చుకోవాలి, మనతో మనం ఊర్ధ్వముఖముగా అద్భుతంగా ముందుకు వెళ్ళగలగాలి. అటువంటి దివ్యమైన అవకాశం, భవ్యమైన అవకాశం. ప్రతిక్షణం నవ్వుతూ ఆనందంగా స్మైల్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ మైండ్ అన్నాడు. ఎంత బాగా చెప్పారు చూసారా. స్మైల్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ మైండ్. అద్భుతంగా పాజిటివ్గా మైండ్కి ప్రొడక్ట్ మన పెదాల మీద చిరునవ్వు. కాబట్టి ఆ అద్భుతం ఏంటంటే, అలాగే గుడ్ లుక్స్ అండ్ ఎ హ్యాపీ లుక్స్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ హ్యాపీ మైండ్. కాబట్టి వండర్ఫుల్ లిజనింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ మీనింగ్ఫుల్ థింకింగ్. కాబట్టి మనందరం ఎంతో అత్యున్నతమైనటువంటి విలువలు కలిగిన వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం, విలువలు చెప్పగలిగిన వాళ్ళం. అటువంటిది మనమే మన జీవితానికి ఏదో చిన్న విలువ, ఇంత విలువ, అంత విలువ, నా వల్ల ఇది అవదండి, నాకు ఇది కాదండి అనే నెగిటివిటీ కాకుండా నిరంతరప్రాయంగా మన ఆలోచన మీద మనం ధ్యానయుక్తంగా రోజులో కొద్ది నిమిషాలైనా కొంచెం మెడిటేషన్ చేసి, మెడిటేషన్ అంటే ఏం లేదండి, కళ్ళు మూసుకొని నేను ఎక్కడున్నానో, నేను ఏం చేస్తున్నానో, నేను ఇంకా ఏం చెయ్యాలి, నేను దేనికి పుట్టాను, నేను ఇప్పుడు చేస్తుంది కరెక్టా, నేను ఇంతకుముందు నేను ఈ స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి ఎలా వెళ్ళాలి, నేనేం మార్పులు తెచ్చుకోవాలి అని ఎవరికి వారుగా అనుకోవాలి. ఎవ్వరు ఏది చెప్పరు, చెప్పకూడదు కూడా. ఈ మాటలు కూడా ఎవరికి వారుగా స్ఫురణకి రావాలనేటువంటి యొక్క అద్భుతమైన ఆ ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఈ జ్ఞానములో ఒక ఉన్నతి, పరిణితి, పరిపక్వత రావాలని, అది మన యాక్షన్లో అది ప్రస్ఫుటించేలా మనం ప్రతిస్పందించాలని ఈ మోటివేటింగ్ వర్డ్స్ కేవలం అద్భుతంగా మీకు ఇచ్చేటువంటి పంపింగ్లా కాకుండా, ఇవేవో జంపింగ్లా కాకుండా లోపల అద్భుతమైన బ్లాజమింగ్గా మారేలా అందరికీ ఆ సదవకాశం కలగాలని ఆ సర్వేశ్వరుని, ఆ భగవంతుడిని దివ్యమైన చరణారవిందములను పట్టి వేడుకుంటూ, మరి ఈ 30 నిమిషాల సెషన్ని కూడా ఏదో చెప్పాలని, ఎవరినో మార్చాలనే దృక్పథంతో కాదు, నాకుగా నేను చెప్పుకుంటున్నట్లుగా నాలో ఉండేటువంటి యొక్క ఏవైనా లోటుపాట్లను కూడా సవరించుకోవడానికి లేదా అనుకోవడానికి కూడా ఒక వేదికగా భావిస్తూ మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికెవరు గురువులు కాదు, ఎవరికెవరు శిష్యులు కాదు, మనం అందరం కూడా ఒక్కటే, ఒక ఫ్యామిలీ. అండర్ ద బ్యూటిఫుల్ బ్యానియన్ ఆఫ్ అవర్ మైటీ లాసా ఫౌండేషన్ మనందరం మరింత ఎలివేట్ అవుదాం. మన నాలెడ్జ్, మన యాక్షన్ని ఈ ప్రపంచం కోసం, మన ద్వారా ఒక అద్భుతం కోసం వినియోగింపజేద్దాం. అప్పటి వరకు ప్రేమగా, కరుణతో, అద్భుతంగా, దయతో జీవిద్దాం. 10 మందికి ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే.
Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.